భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 235 హైకోర్టుల ద్వారా సబార్డినేట్ కోర్టుల నియంత్రణ మరియు పర్యవేక్షణకు సంబంధించినది. కథనం యొక్క వివరణ ఇక్కడ ఉంది. ఆర్టికల్ 235 యొక్క ముఖ్య అంశాలు: జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులపై నియంత్రణ. జిల్లా కోర్టులు మరియు వాటికి లోబడి ఉన్న అన్ని కోర్టులపై హైకోర్టుకు నియంత్రణ ఉంటుంది. ఈ నియంత్రణలో జిల్లా జడ్జి స్థాయి కంటే తక్కువ స్థాయి న్యాయాధికారులకు పోస్టింగ్, పదోన్నతి మరియు సెలవు మంజూరు చేయడం వంటి పరిపాలనాపరమైన అంశాలు ఉంటాయి. నియంత్రణ పరిధి: జిల్లా న్యాయమూర్తి కంటే తక్కువ స్థాయిలను కలిగి ఉన్న రాష్ట్ర న్యాయ సేవలో ఉన్న మొత్తం సిబ్బందికి హైకోర్టు అధికారం విస్తరించింది. న్యాయ అధికారుల హక్కులు: హైకోర్టు నియంత్రణ ఉన్నప్పటికీ, న్యాయ అధికారులు వారి సేవా పరిస్థితులను నియంత్రించే ప్రస్తుత చట్టాల ప్రకారం అప్పీల్ చేయడానికి వారి హక్కులను కలిగి ఉండేలా కథనం నిర్ధారిస్తుంది. సంబంధిత చట్టాలు నిర్దేశించిన సేవా నిబంధనలకు అనుగుణంగా హైకోర్టు ఈ అధికారులతో వ్యవహరించాలి. వివరణ మరియు చిక్కులు: అడ్మినిస్ట్రేటివ్ పర్యవేక్షణ. ఆర్టికల్ సబార్డినేట్ న్యాయవ్యవస్థ పనితీరు మరియు నిర్వహణపై హైకోర్టుకు ముఖ్యమైన పరిపాలనా నియంత్రణను మంజూరు చేస్తుంది. న్యాయమూర్తులు ఎక్కడ పోస్ట్ చేయబడతారు, వారి పదోన్నతులు మరియు సెలవులకు సంబంధించిన నిర్ణయాలు ఇందులో ఉంటాయి. స్వయంప్రతిపత్తి మరియు తనిఖీలు: హైకోర్టుకు గణనీయమైన పరిపాలనా అధికారాన్ని ఇస్తున్నప్పుడు, ఆర్టికల్ న్యాయ అధికారులు నిర్ణయాలపై అప్పీల్ చేయగలరని మరియు స్థాపించబడిన సేవా నియమాలు మరియు చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తారని నిర్ధారించడం ద్వారా వారి హక్కులను కూడా పరిరక్షిస్తుంది. అధికారాల విభజన: ఈ నియంత్రణ దిగువ కోర్టుల యొక్క పరిపాలనా విధులను కార్యనిర్వాహక శాఖ ద్వారా కాకుండా న్యాయ వ్యవస్థ స్వయంగా, హైకోర్టులు నిర్వహించేలా చూసుకోవడం ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. చట్టపరమైన రక్షణలు: న్యాయ అధికారులు అప్పీల్ చేయగల నిబంధన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని కలిగి ఉందని మరియు న్యాయ అధికారులను ప్రభావితం చేసే పరిపాలనా నిర్ణయాలలో న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది. మొత్తం మీద ఆర్టికల్ 235 న్యాయ స్వాతంత్ర్యాన్ని బలపరుస్తుంది, అయితే న్యాయమైన పరిపాలనా పద్ధతులను నిర్ధారించడానికి న్యాయ అధికారులకు రక్షణలతో సమతుల్యం చేస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 6 అధీనస్థ న్యాయస్థానములు. ఆర్టికల్ 235 అధీనస్థ న్యాయస్థానములపై నియంత్రణ. ఒక రాజ్యము యొక్క న్యాయిక సేవా వర్గమునకు చెందియుండి జిల్లా న్యాయాధీశుని పదవికి క్రిందిదైన ఏదేని పదవియందుండి వ్యక్తుల పదస్థాపన, ప్రమోషను మరియు వారికి సెలవు ఇచ్చుటతో సహా జిల్లా న్యాయస్థానములపైనను వాటికి అధీనస్థమగు న్యాయస్థానములపైనను నియంత్రణ ఉన్నత న్యాయస్థానమునందు నిహితమై యుండును. కాని ఈ అనుచ్ఛేదములో నున్నదేదియు అట్టి వ్యక్తి యొక్క సేవా షరతులను క్రమబద్ధపరచు శాసనము క్రింద అప్పీలు చేసుకొనుటకు ఆయనకు గల ఏదేని హక్కును పోగొట్టునదిగాగాని, అట్టి శాసనము క్రింద విహితము చేయబడిన అతని సేవా షరతులననుసరించి కాక అన్యథా అతని పట్ల వ్యవహరించుటకు ఉన్నత న్యాయస్థానమునకు ప్రాధికారమొసగునదిగాగాని అన్వయించబడరాదు. The Constitution of India. Part 6. The States. Chapter 6. Subordinate Courts. Article 235. Control over subordinate courts. The control over district courts and courts subordinate thereto, including the posting and promotion of, and the grant of leave to, persons belonging to the judicial service of a state and holding any post inferior to the post of district judge shall be vested in the High Court, but nothing in this article shall be construed as taking away from any such person any right of appeal which he may have under the law regulating the conditions of his service or as authorizing the High Court to deal with him otherwise than in accordance with the conditions of his service prescribed under such law.